ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ శుభం తెలియజేస్తున్నాం. మన జీవితాల్లో ఎన్నో ఆటంకాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటి కూడా తొలగించుకోవడానికి మనం ప్రార్థన చేసేవారు ఉంటాం. అయితే ఆ ప్రార్థన దేవుడికి అంగీకారంగా ఉందా లేదా, మనం చేసే ప్రార్థన యథార్థంగా ఉందా లేదా, మన ప్రార్థన నీతిగా ఉందా లేదా, మన ప్రార్థన దేవుని సన్నిధి చేరుతుందా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఊరికి ఏదో రెండు మాటలు ప్రార్థన చేసి దేవుడు కార్యాలు చేయట్లేదంటే చేయడు. ఎందుకంటే మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం అంటాడు యేసుప్రభు వారు, అక్కడ మోగదయ్యం వచ్చినప్పుడు వాడు ఎల్లగొట్టలేకపోతారు. ఎందుకు ఎల్లగొట్టలేకపోయావు అంటే ఆయన అంటాడు, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్లైనా ఏ విధమైన వదిలిపోట అసాధ్యం. అంటే ప్రార్థన ఎలా ఉండాలంటే శక్తివంతమైన ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఎలా ఉండాలంటే దేవుని కార్యం చేసే విధంగా హృదయపూర్వకంగా మనం దేవుని వైపు తిరిగితే గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని ఏదో రెండు మాటలు ప్రార్థన చేసాం వెళ్ళిపోయామంటే దేవుడు అంగీకరించడు. ఆ ధూపము వేసినట్లుగా మన ప్రార్థన ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు దీవించుగాక. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉందాం. ఆమేన్.